కథ పేరు బుజ్జి నాన్న. ఈ కథ ఏప్రిల్ 1, 2022 సారంగ వెబ్ మ్యాగజైన్లో వచ్చింది. డాక్టర్ రాసిన మందులు తెచ్చేందుకు హాస్పిటల్లో ఉన్న ఫార్మసీ వైపు నడిచింది నిహారిక. ఇంతలో ఫోన్ మోగింది. చైతన్య. సిగ్నల్ సరిగా లేదు. కనెక్షన్ మాత్రం ఉన్నట్టే కనిపిస్తోంది. ఏమీ వినపడక అప్రయత్నంగా స్పీకర్లో వినే ప్రయత్నం చేసింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అక్కా, నీ బుజ్జినాన్నకి ఏమైంది? యాక్సిడెంట్ ఎలా అయింది అసలు? తమ్ముడు గొంతులో ఆందోళన. అక్క అంటూ ఎప్పుడో కాని పిలవడు. చిన్నప్పుడైనా తనకేదైనా కావాల్సి వచ్చినప్పుడో, ఏదైనా అసహాయ స్థితిలో ఉన్నప్పుడో మాత్రమే అలా పిలిచేవాడు. ఇప్పటి పరిస్థితి దూరంగా ఉన్నవాడి మనసుకి ఎంత దిగులు పుట్టిస్తోందో ఆ గొంతే చెప్తోంది. జవాబు చెప్పేంతలో ఇన్ని ఆలోచనలు ఆమె మనసులో మెదిలాయి. కంగారు పడుకురా, మరీ పెద్ద గాయాలు కావు. నాన్న వయసుకి అవి కాస్త ఎక్కువే. కానీ నేనున్నానుగా. ఇప్పుడు డాక్టర్ని కలవాలి, మళ్ళీ మాట్లాడతాను భరోసా ఇచ్చింది. ఫార్మసీలో అమ్మాయి ముఖంలో చిన్న నవ్వుతో మందులు చిల్లర అందించింది. అర్థమైంది. తమ సంభాషణ స్పీకర్లో ఉండడంతో విన్నట్టుంది. తను నవ్వేసింది. బుజ్జి నాన్న. స్నేహితులు ఇప్పటికీ తనను ఆట పట్టిస్తారు. మందుల ప్రభావం వల్ల కాబోలు ప్రభాకర్ రావు నిద్రలోనే ఉన్నాడు. 2-3 రోజులు హాస్పిటల్లో ఉండాలని డాక్టర్ చెప్పారు. ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చుంది నిహారిక. తనకి జ్ఞాపకం లేకపోయినా బుజ్జి నాన్న పదాన్ని తన చిన్నప్పుడు ఏ సందర్భంలో కాయం చేసింది తన మేనత్తలు, బాబాయిలు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు. సంక్రాంతి పండుగ అంటే అందరూ తాతగారి ఊరు చేరాల్సిందే. 2 బాబాయిలు, 2 అత్తయ్యలు కుటుంబాలతో వచ్చేవారు. పండుగ నాడు భోజనాలు అయ్యాక తాతగారు అందరికీ బహుమతులు ఇచ్చేవారు. ఆ రోజు కూడా అందరూ ముందు గదిలో చేరారు. పిల్లలంతా చుట్టూ కూర్చుని తల్లి ఒడిలోనో తండ్రి పక్కనో సర్దుకున్నారు. కబుర్లు నడుస్తున్నాయి. పెద్దత్తంది, ఒరే అన్నయ్య, నా కొడుక్కి నీ పోలికే వచ్చిందిరా, చెల్లెని ఏడిపించుకు తింటాడు అంది. మా ఇంట్లోనూ ఉంది ఒక గయ్యాళి పిల్ల, పెదనాన్న పోలికొచ్చిందని రోజు అనుకుంటాను అన్నాడు రామబాబాయ్. నిహారిక తండ్రి పక్కనే కూర్చుంది. వాళ్ళ మాటలు అర్థం కాక పక్కనే కూర్చున్న తల్లి వైపు చూసింది. ఆవిడ వాళ్ళతో కలిసి నవ్వుతోంది. తండ్రి ముఖంలోనూ చిరునవ్వు ఉంది. మిమ్మల్ని చిన్నప్పుడు ఏడిపించే ఉంటారులేండి. ఇప్పుడు నా వంతు. ఏం చెప్పినా వినిపించుకోరు. ఆఫీసు, స్నేహితులు, ఇదే ఆయన ప్రపంచం. పిల్లల చదువులు, ఇంటి విషయాలు, ఈ బాధ్యత అంతా నా ఒక్కదాన్ని నేను. కానీ కూతురు అడిగిందంటే మాత్రం చక్కగా చేసి పెడతారు. తల్లి మాటలతో 5వ క్లాస్ చదువుతున్న నిహారికకి అప్పుడు అర్థమైంది, అత్తయ్య, బాబాయ్, అమ్మ అందరూ కలిసి నాన్నని అంటున్నారని. గబుక్కుని లేచి తండ్రి మెడ చుట్టూ చేతులేసి, ఎవరు ఏమీ అనకండి మా బుజ్జి నాన్నని అంది కళ్ళనీళ్లు పెట్టేసుకుంటూ. అందరూ గొల్లుమన్నారు. గట్టిగా ఏడ్చేసింది నిహారిక. మా బుజ్జి నాన్న అంటూ ఆయన ఒళ్ళో ఒదిగిపోయి కూర్చుంది. చివరికి అందరూ కలిసి, మీ నాన్నని ఏమీ అనలేదే హారి, వాడు చిన్నప్పుడు నిజంగానే మమ్మల్ని నేర్పించేవాడు, మా జంతికలు లాక్కుని తినేసేవాడు, ఎందుకులే అవన్నీ చెప్తే మళ్ళీ ఏడుస్తావు అంటూ నిహారికని బుజ్జగించారు. అయినా ఆ పూట అందరితో కట్టి చెప్పేసింది. ఆటలకి వెళ్ళలేదు. నానమ్మ దగ్గరికి తీసుకుని పెరట్లో పూల మొక్కల మధ్య కూర్చోబెట్టుకుని బోలెడు విషయాలు చెప్పింది. ఆవిడికి చాలా రోజులకి నాన్న పుట్టారట. ఆయనకి 5 ఏళ్ళు వచ్చే వరకు అత్తయ్యలు, బాబాయిలు పుట్టకపోవడంతో కాస్త గారం అలవాటైందట. తర్వాత పుట్టిన అత్తయ్యలు, బాబాయిలు పెద్దవాడైన నాన్న పెత్తనం భరించాల్సి వచ్చేట. హారి, మీ నాన్న బంగారు తండ్రి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటే అన్నయ్యగా అన్నీ చెప్పాలి కదా. నువ్వు చైతన్యకి చెప్తావు కదూ, అలాగన్నమాట. అవును, వాడికేం తెలియదుగా అంది నిహారిక. నానమ్మ నవ్వేసింది. బాబాయిలకి, అత్తయ్యలకి నాన్నంటే ఎంత ప్రేమో నీకు తెలీదు. ఏ పని చేయాలన్నా నాన్ననే సలహా అడుగుతారు. ఈ పండక్కి నాన్నకి రావడం కుదరదంటే మిగిలిన అందరూ అన్నయ్య ఎప్పుడొస్తే అప్పుడే వస్తాం, ఇప్పుడు రాం అనేశారు. మేము ఎదురు చూస్తూ ఉంటామని నాన్న ఎలాగో అలా వీలు చేసుకుని బయలుదేరొచ్చాడు. అందరం హాయిగా పండగ చేసుకున్నాం ఇక్కడ. నీ బుజ్జి నాన్నే మాకు బుజ్జి కన్నా. వాళ్ళంతా కలిసినప్పుడు సరదాగా కబుర్లు ఆడుకుంటారు. నాన్నమ్మ మాటలతో స్థిమితపడింది నిహారిక. ఇంతలో తలుపు తోసుకుంటూ వచ్చి నర్సు తండ్రికి ఇవ్వాల్సిన మందులేవో ఇచ్చి వెళ్ళింది. గత 2 రోజులుగా జరిగిన విషయాల్ని నిహారిక తల్లి నోట వింది. 2 రోజుల క్రితం
మధ్యాహ్నం బయటికి వెళ్ళి వస్తుంటే ఆయన స్కూటర్ని వెనక నుంచి వస్తున్న బైక్ గుద్దేయడంతో కింద పడిపోయాడు. చిన్న చిన్న దెబ్బలతో వేరే వాళ్ళ సాయంతో ఇంటి వరకు వచ్చిన భర్తను చూసి ఆవిడ హడిలిపోయింది. పెద్ద దెబ్బలు కావండి, కానీ ఆయన కాస్త షాక్ అయ్యారు. పడిపోయి అలా కూర్చుండిపోయారు. ఆ బైక్ అతను కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఆయన ఇంట్లో దింపి వెళ్ళారు. స్కూటర్ వాడొద్దని చెప్పినా వినడన్నది ఆమె కంప్లైంట్. ఆయన ఎప్పుడు స్కూటర్ తీసుకుని బయటికి వెళ్ళినా ఆమె భయపడుతూనే ఉంటుంది. 70 ఏళ్ళు వచ్చాయి. భర్త ఆ 2 చక్రాల వాహనం తీసినప్పుడల్లా ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నాక ఆయన కాళ్ళ మీద తగిలిన దెబ్బలకి మందు రాసింది ఆవిడ. తన ఆందోళన తెలియనీయకుండా నెమ్మదిగా అడిగింది, కాఫీ తాగుతారా? వద్దన్నట్టు తలూపాడు. ముఖం చిన్నబుచ్చుకుని కూర్చున్న ఆయన్ని ఎందుకు వెళ్ళారంటూ అడగడం ఎలా? మంచినీళ్ళు అక్కడున్న బల్ల మీద పెట్టి వంటింట్లో తన పని చూసుకుని వచ్చేసరికి ఆయన నిద్రకి జోగుతున్నారు. భోజనం చేస్తారా? తిని ఏదైనా నొప్పి మాత్రం వేసుకుందరు కానీ అంది. వద్దన్నట్టు సైగ చేసి నెమ్మదిగా నడిచి లోపలికి వెళ్ళి పడుకున్నాడు ఆయన. ఇంతలో డోర్ బెల్. వాచ్మెన్ వచ్చాడు. ఏమైందమ్మా? మన సార్తో పాటు ఎవరో కుర్రాళ్ళు వచ్చారు. బండికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి అన్నాడు. స్కూటర్ని ఎవరో గుద్దేసరికి కింద పడిపోయారు. ఆ పిల్లలు తీసుకొచ్చి దింపారు. అయ్యో, దెబ్బలు బాగా తగలలేదు కదా, చూడండమ్మా, ఏదైనా అవసరం పడితే పిలవండి అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన పావుగంట కాబోలు. మళ్ళీ డోర్ బెల్. ఎదురింటి నారాయణ, కిందింటి భాస్కరం. ప్రభాకరం గారికి ఏదో యాక్సిడెంట్ అయిందా అంటూ వచ్చారు. వాళ్ళు గదిలోకి వెళ్ళి చూసొచ్చారు. ఆయన నిద్రలో ఉన్నట్టున్నారు, లేపి భోజనం పెట్టండి, సాయంకాలం వచ్చి చూస్తాం అని వెళ్ళిపోయారు. ఆయన్ని లేపే ప్రయత్నం చేసింది. లేవాలని లేదు, కాసేపు పడుకుంటాను అంటూ ఆయన మళ్ళీ నిద్రపోయాడు. ఏమీ తోచలేదు. దూరంగా ఉన్న పిల్లలకి ఏం చెప్తుంది, అనవసరంగా కంగారు పెట్టడమే అనుకుంటూ ఒక కప్పు కాఫీ కలుపుకుని అలా కూర్చుండిపోయింది. మొబైల్ మోగడంతో లేచి చూసింది. ప్రభాకర్రావు స్నేహితుడు మూర్తి. ఏం చేస్తున్నాడు మావాడు అన్నాడు ఆయన. విషయం చెప్పింది. అరేరే, చెప్పలేదేమమ్మా, ఇప్పుడే వస్తున్నాను అంటూ 2 వీధుల అవతలున్న ఆయన వెంటనే వచ్చాడు. ప్రభాకరం, లే అంటూ చొరవగా లేపి కూర్చోబెట్టాడు. తలంతా దిమ్ముగా ఉందంటూ లేచి కూర్చున్నాడు. భోజనం కూడా చేయలేదట కదా, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయా అంటూ 1-2 సార్లు అడుగుతున్న మూర్తి ప్రశ్నలకి అయోమయంగా చూస్తుండిపోయాడు. పద హాస్పిటల్కి వెళ్దాం అంటూనే క్యాబ్ బుక్ చేసి బయలుదేరదీశాడు. అలా వెళ్ళిన మనిషికి రకరకాల టెస్టులు చేసి డాక్టర్ల పర్యవేక్షణలో 2 రోజులు ఉంచాలని చెప్పేసరికి మూర్తి తను సమయానికి వచ్చాననుకున్నాడు. తలకి తగిలిన దెబ్బ పైకి తెలియలేదన్నారు డాక్టర్లు. ఆవిడకి ఫోన్ చేసి కంగారేం లేదని, ఆ పూట హాస్పిటల్లో ఉండేలా రమ్మని చెప్పాడు. పిల్లలకి అవసరం అనుకుంటే తెలియజేయమన్నాడు. చిన్నప్పటి రోజులను తలుచుకుంటూ కూర్చుంది హారిక. బుజ్జి నాన్న తనకి మాత్రమే సొంతం. తమ్ముడు తను చదువుల గురించి ఎప్పుడూ అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ చిన్న చిన్న కోరికలంటూ కాస్త విసిగిస్తూనే ఉండేవారు. స్నేహితుల ఇంటికి వెళ్ళాలంటే అమ్మ పర్మిషన్ ఇచ్చేది కాదు. తనకేమో ఊరంతా స్నేహితులే. నాన్నని ఎలాగో ఒప్పించేసేది. ఆదివారం పొద్దున్న ఆయన ఆఫీస్ ఫైల్ చూసుకుంటుంటే నాన్న అంటూ పక్కన చేరేది. కాసేపటికి తలెత్తి, అయితే ఈ పూట మా నిహారిక తల్లి ఎక్కడికో వెళ్ళాలన్నమాట అనేవాడు. నాన్న, పరిమళం లేదు, చిన్న చిన్న పానీటైల్స్ వేసుకుంటుంది, నువ్వు అప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు చూపించాను కూడా. ఈరోజు తన పుట్టినరోజు, వాళ్ళ ఇంటికి వెళ్దామని నేనే అందరితోనూ ప్లాన్ చేశాను. అమ్మేమో హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతున్నాయి, మధ్యలో ఈ పెత్తనాలు వద్దంది, పరీక్షలు అయ్యాక వెళ్ళమంది. కానీ పుట్టినరోజు ఈరోజు కదా నాన్న అంది. తండ్రి తన మాటలు సమర్థిస్తాడని చూసింది. కానీ ఆయన సీరియస్గా పనిలో మునిగిపోయినాడు. అబ్బా నాన్న, వింటున్నావా లేదా అంటూ రెట్టించేసరికి, వింటున్నానరా, అమ్మకి నేను చెప్తానులే, కాసేపు చదివేసుకో, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసి వెళ్దువు కానీ. అన్నీ చదివేశాను నాన్న, మేమంతా వస్తామని ఆంటీకి చెప్పింది పరి. ఈరోజు వాళ్ళింట్లోనే మాకు లంచ్, ఆంటీ బిర్యానీ చేస్తారట. ఉత్సాహంగా చెప్తున్న కూతురు ముఖంలోకి చూసి, సరేరా తల్లి అన్నాడు ఆయన. మా బుజ్జి నాన్న. ఎగురుకుంటూ వెళ్ళి తల్లితో బీరువాలో బట్టలు అడిగి తీయించుకుంది. పరీక్షలు అవుతుంటే ఇప్పుడు పంపడం ఎందుకు, నేను యువతలు చెప్తున్నది ఏమీ వినిపించుకోరు. తల్లి సడుగుతూనే ఉన్నా పట్టించుకోలేదు. తమ్ముడు, బుజ్జినానంటూ నాన్న దగ్గర గారాలు పోతుందిగా అంటూ విక్రించాడు. నేను పరీక్షలు అయ్యాక రోజు క్రికెట్ ఆడుకుని గ్రౌండ్కి వెళ్తాను అన్నాడు వాడు ధీమాగా. అంత దూరం నిన్ను పంపర్లే నాన్న, తమ్ముడిని ఉడికించింది. నేను నీలాగే బుజ్జి నాన్న అని అడుగుతాను
అన్నాడు 12 ఏళ్ల చైతన్య నవ్వుతూ. నువ్వు అమ్మ పార్టీ కదా, వండినవన్నీ పెద్దవాట నీకే పెడుతున్నా అమ్మ. నేను బలంగా ఉండాలని నాన్నమ్మ చెప్పలేదు? నేను ఉండక్కర్లేదా? నాన్నొక్కరే నన్ను సపోర్ట్ చేస్తారు, అందుకే నా బుజ్జి నాన్న ధీమాగా చెప్పి పుట్టినరోజు పార్టీకి వెళ్ళిపోయింది నిహారిక. పరీక్షలు అయ్యాక తాతయ్యకి బాగోలేదని తల్లి ఊరెళ్ళింది. నానమ్మ ఇంటి బాధ్యత తీసుకుంది. సెలవులన్నీ కూడా చైతన్య క్రికెట్ ఆడుకుందుకు వెళ్లకుండానే గడిచిపోయాయి. సెలవులు మొదలైన ఆదివారం తండ్రి పక్కన చేరి క్రికెట్కి వెళ్తానంటూ అడిగాడు. ఆయన ఆఫీస్ పనిలో మునిగిపోయి, అక్కకి స్పెషల్ క్లాసులు ఉన్నాయి, స్కూల్కి వెళ్తుందిరా, నానమ్మ నువ్వు వచ్చే వరకు ఒక్కటి ఉండలేదు, అది కాక గ్రౌండు 5-6 కిలోమీటర్ల దూరం, అంత దూరం వెళ్ళి రాలేవు, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి. తండ్రి చెప్పిన కారణాలు కొట్టిపారేస్తూ వాడు బోలెడు ఉపాయాలు చెప్పాడు. నానమ్మకి ఏం భయం లేదు నాన్న, పక్కింటి పార్వతి ఆంటీ రోజు మన ఇంటికి వస్తుంది. హర్ష తన సైకిల్ మీద నన్ను తీసుకెళ్తాన్నాడు గ్రౌండ్కి. చెప్పినా వాడి మాట నెగ్గలేదు. పండగ రోజు సెలవు కావడంతో కొడుకుని బుజ్జగించేందుకు తండ్రి తనే గ్రౌండ్కి తీసుకెళ్ళినా ఆ రోజు పిల్లలు ఎక్కువ రానేలేదు. ముఖ్యంగా చైతన్య స్నేహితులు ఎవరూ రాలేదు. వాడికి దుఃఖం ఎక్కువైంది. తల్లి రాగానే తన బాధ చెప్పుకున్నాడు. ఫోన్లే, ఈసారి సెలవులకి నేను పంపుతాను అంటూ ఆవిడ చెప్పబోయినా వాడు చాలా రోజులు అలిగాడు. తండ్రి గురించి ఏదైనా చెప్పాలంటే అక్కతో నీ బుజ్జి నాన్న అనేవాడు ఉక్రోషంగా. ఆమె తల్లిదండ్రులను చూసి వెళ్ళి 6 నెలలైంది. ఉన్న 4 రోజులు ఊళ్ళో స్నేహితుల్ని బంధువుల్ని కలవటం, షాపింగులతో హడావుడిగా గడిచిపోతుంది. తల్లిదండ్రుల దగ్గర కూర్చుని సావకాశంగా మాట్లాడేదే లేదు. తండ్రి దగ్గరలో లేనప్పుడు హారీ, నాన్నకి వినికిడి బాగా తగ్గిందని అనిపిస్తోంది, ఆయన ఎదురుగా అంటే బాధపడతారు, నువ్వు ఓసారి ఆయన్ని కనుక్కుని ఏంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవే. ఏమిటమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు చెప్పింది ఏది నాన్న వినిపించుకోరన్నది నీ కంప్లైంట్, నాకు తెలీదా అంది నవ్వేస్తూ. లేదే, ఆ వినిపించుకోవడం వేరు, అది ఎప్పుడు ఉన్నదే, ఇప్పుడు వయసు మూలంగా సమస్య వచ్చిందనిపిస్తోంది. నానమ్మకి పెద్ద వయసులో వినికిడి సమస్య ఉండేది. మూర్తంకులు కూడా వీడికి సరిగా వినిపించట్లేదల్లే ఉంది. డాక్టర్కి చూపించుకుని హీరింగ్ ఎయిడ్ పెట్టుకోమంటే మాట్లాడు, ఒక్కడు బయటకెళ్ళి తిరిగి వస్తున్నాడు కూడాను. ఏమమ్మా, మీకు వాడి ఇబ్బంది తెలుస్తోందా లేదా అని అడిగారు. నీహారిక తల్లి మాటల్ని బేరీజ్ వేస్తోంది. ఆయనకి సమస్య ఉందన్నది తనకు తోచట్లేదు. ఏదో పరధ్యానంలో ఉండి వినిపించుకోకపోవచ్చు. మరి మూర్తంకులు ఎందుకు అలా చెప్పారో. ఈ మధ్య ఇదే అపార్ట్మెంట్లో ఉండే చిన్ననాటి స్నేహితుడు అకస్మాత్తుగా చనిపోయినప్పటి నుంచి తండ్రి దిగులు పడినట్టు ఆవిడ చెప్పింది. రోజులో ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చుని సుడోకు చేస్తూనో ఏదో ఆలోచనలోనూ ఉంటున్నారంది. వాకింగ్ కూడా మానేశారని చెప్పింది. అది ఒకందుకు మంచిదే. రోడ్ల మీదకి వెళ్ళాలంటేనే ఆ ట్రాఫిక్ భయపెడుతుంది. అసలే పరధ్యానం మనిషి, ఇప్పుడు సరిగా వినిపించట్లేదని అనిపిస్తోంది. అలా అంటే కోపం వస్తుంది. అందుకే ఆయన బయటికి వెళ్ళే అవసరం రాకుండా కావాల్సిన వాటిని ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాను అంది ఆవిడ. అందుబాటులోకి వచ్చిన సర్వీసుల్ని వాడుకోవాలమ్మా, నువ్వు చేసిన పని సరైందే అంది నీహారిక. కానీ తండ్రికి వినిపించడం లేదన్న విషయం ఒప్పుకోలేకపోయింది. తను ఆయనతో మాట్లాడినప్పుడు ఎప్పట్లాగే నవ్వు ముఖంతో వింటున్నాడు. ఎదురుగా కూర్చున్న తనకి సందేహమే రాలేదు. ఏడాది క్రితం కాబోలు ఆయన వాకింగ్కి వెళ్ళొస్తుంటే ఒక అమ్మాయి ఎదురై, అంకుల్, మీరు రోడ్డుకి ఎడంవైపు కాకుండా కుడివైపు నడవండి, వెనక నుంచి వచ్చే వెహికల్స్ మీదకు వచ్చేసే ప్రమాదం ఉంది, కుడివైపు నడిస్తే కనీసం ఎదురుగా వచ్చే వెహికల్ కనిపిస్తుంది, అవసరం అయితే మనమే తప్పుకోవచ్చు. ఇలా చెప్పిందని తల్లి చెప్పినప్పుడు ఆ అమ్మాయి తండ్రికి ఎందుకలా హెచ్చరించిందో అర్థం కాలేదు. తల్లి చెప్పినట్టుగా ఆయన్ని వినికిడిలో ఏదైనా సమస్య ఉందేమో అని తను అడగను కూడా లేదు. ఉన్న 4 రోజులు బయటికి వెళ్ళి రావడం, పొద్దున్న కాఫీ సమయంలోనో రాత్రి భోజన సమయంలోనో కాసేపు తల్లితోనూ తండ్రితోనూ గడపడం, ఇంతే. తండ్రికి మెలకు వచ్చినట్టుంది. ఆయన కదళ్ళను చూసి నాన్న అంది. ఆయన కళ్ళు ఇప్పి చిన్నగా నవ్వాడు. పిల్లల్ని వదిలొచ్చావా? అమ్మ ఉందిగా, నాకేం కాలేదు అసలు, అనవసరంగా కంగారు పెట్టి నిన్ను రమ్మంది కాబోలు అన్నాడు ఆయన బలహీనంగా. 2 రోజుల తర్వాత ఆ మాత్రంగా నోరుప్పి మాట్లాడుతున్న తండ్రిని చూస్తుంటే గుండె చెమర్చింది. ఇంకా ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్టు కాదని డాక్టర్ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. హారీ, చైతన్యకి చెప్పు నేను బాగున్నానని, వాడికి నేను బుజ్జినానని అని చెప్పు. అమ్మ ఎలా ఉంది? చాలా రోజులుగా మోకాళ్ళ నొప్పులంటూ అవస్థపడుతోంది, నువ్వు గమనించే ఉంటావు. ఆపరేషన్ చేయించుకోమంటే ఇప్పుడు కాదంటుంది. ఆ కాస్త మాట్లాడినందుకే ఆయన ఆయాసపడుతున్నాడు.
మాట్లాడకు నాన్న, కాస్త ఓపిక రాని కబుర్లు చెబుతూ గాని అంది ఆయన చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆయన ఊరుకున్నాడు. క్షణం ఆగి, 6 నెలల క్రితం నువ్వు వచ్చినప్పుడు అమ్మ మోకాళ్ళ ఆపరేషన్ గురించి నువ్వు చెప్తే వింటుందేమో అని ఆశపడ్డాను. కానీ నువ్వు ఉండే 4 రోజులు ఆ ప్రసక్తి తెచ్చేందుకే వీల్లేదంది. అక్కడ దాని అత్తమామల ఆరోగ్యాలు అంతమాత్రంగా ఉన్నాయి. ఆ సంగతి, నా నొప్పుల గురించి ఇప్పుడు మాట్లాడకండి, ఇవి ఎప్పుడు ఉండేవే అంటూ కొట్టిపారేసింది. గాయపడి హాస్పిటల్లో ఉన్న తండ్రి పక్కన ఇప్పుడు కూర్చున్నంత తీరిగ్గా తను ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కూర్చుని ఆయన్ని విందా? తన పెళ్ళై వెళ్ళిపోయి దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్లలో ఎప్పుడొచ్చినా తన పనుల మీదే వచ్చింది. తల్లిదండ్రుల సేవలు తన హక్కన్నట్టు చేయించుకుంది. తన పిల్లలు అమ్మమ్మ తాతయ్యల చేత చేయించుకున్నారు. అమ్మ నాన్న పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ సమస్యలు ఏమిటో, వాళ్ళ జీవితాలు ఎలా నడుపుకుంటున్నారో అని తను ఏనాడైనా ఆలోచించిందా? 6 నెలల క్రితం, మామగారు నేను ఇక్కడికి వచ్చాక నీకు కాస్త పని ఒత్తిడి పెరిగింది నిహారిక. ఒక్క 4 రోజులు మీ అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూసిరా, నీకు వాళ్ళకి కాస్త మార్పుగా ఉంటుంది. నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను అంటూ అత్తగారు పట్టుబట్టి పంపితేనే వచ్చింది. వచ్చాక తను రిలాక్స్ అవడం వరకే ఆలోచించింది. తిరుగు ప్రయాణమే వెళ్తుంటే అమ్మా నాన్నలతో అసలు గడిపినట్టే లేదనుకుంది. ఇంకో 4 రోజులు ఉన్నా తనకి ఏవో వ్యాపకాలు పుట్టుకొస్తాయి, కానీ ఇంటి పట్టు ఉంటుందా? ఎందుకో అలా. ఇంటికి వెళ్ళేసరికి అత్తగారు అడిగిన ప్రశ్న తనలో ఒక అపరాధ భావాన్ని రేపింది. అమ్మా నాన్నగాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయా? 2 రోజులు సరదాగా వండి పెట్టావా వాళ్ళకి? మీ తమ్ముడు దూరంగా ఉన్నాడు. దగ్గరలో ఉన్నది నువ్వే కనుక వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి. కాఫీ గ్లాస్ అందిస్తూ అత్తగారు చెప్తుంటే తను మౌనంగా కూర్చునిపోయింది. అమ్మాయి ఇంటికి వెళ్ళొచ్చింది తను. ఇంటిని పిల్లల్ని అత్తగారికి అప్పచెప్పి. ఆవిడ వయసుకి అది పెద్ద బాధ్యత అయినా సంతోషంగా తనకు తానుగా తీసుకుంది ఆ బాధ్యత. అక్కడ అదే వయసులో ఉన్న పెద్దవాళ్ళిద్దరిని చూసేందుకు వెళ్ళడమే తను చేసిన గొప్ప పని అని వాళ్ళ దగ్గర ఇంకా గారాలు చెల్లించుకుని వచ్చింది. అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉండేది, మా అమ్మ చేత బోలెడు సేవ చేయించుకున్నాను, ఆవిడకి ఒక్కనాడు ఏమీ చేయలేదు అని. పోనీలే అమ్మా, నీ కుటుంబ బాధ్యతలు నీకున్నాయి. అయినా అమ్మమ్మకి మావయ్య దగ్గర సుఖంగానే గడిచిపోయిందిగా అనేసి తను. ఎంత స్వార్థం ఆ మాటల్లో! కూతురుగా తల్లికి ఏమీ చేయలేదన్న లోటు గ్రహించి ఆవిడ బాధపడుతుంటే తను ఇలా ఓదార్పిచ్చేసేది. నిహారిక ఉలిక్కిపడింది. తనేం చేస్తోంది? వారానికి ఒకసారి తీరిక చేసుకుని హలో అంటూ ఫోన్లో పలకరిస్తుంది. అంతా బాగానే ఉంది, మేం బాగున్నాం అన్న మాటల్ని ఎప్పుడు వినాలనుకుంటుంది. అవే వింటోంది. అంతటితో తృప్తి పడిపోతోంది. ఇప్పుడు హాస్పిటల్ పాలైన బుజ్జినాన్న తనకి చాలా వాస్తవాలను తెలియజేస్తున్నారు. నిహారికకి తను చేసిన లోటు పూర్తిగా అర్థమైంది.